హలో అందరికీ. ఈరోజు నేను మీల్ మేకర్తో చాలా టేస్టీ మంచూరియన్ తయారు చేయబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ రెసిపీని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ టైం స్నాక్లో చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచూరియా చేయడానికి కావాల్సినవి 1 కప్పు మీల్ మేకర్, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, సోయా సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉల్లికాడలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒకటి చిన్నగా, ఒకటి ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, మిరియాల పొడి, హాఫ్ నిమ్మకాయ. వీటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పై బౌల్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ని వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేయాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత 1 కప్పు మిల్ మేకర్ని వేసుకోవాలి. వీటిని మనం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. త్వరగానే సాఫ్ట్గా అయిపోతాయి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత నీటిని పంపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత కొన్ని చల్లటి నీరు పోసి చల్లారబెట్టుకొని వాటిని చల్లారిన తర్వాత పిండి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా రావాలి. సరిపోకపోతే ఇంకా కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టి ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా మిల్ మేకర్ని అందులో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లేదంటే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని వేయించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ క్యాప్సికమ్, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసి కలుపుకోవాలి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో వేసి కలుపుకొని దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి 1 మినిట్ ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలి. చివరగా ఉల్లికాడలు వేస్తే మన మీల్ మేకర్ మంచూరియా రెడీ అయినట్టే. తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలైతే టమాటా కచప్తో తినేస్తారు. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.